నమస్కారం అండి, నేను మీ కనక్ అజ్మేరా ఫ్యాషన్లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్. నేను ఇవాళ ఏం చెప్తున్నానంటే స్పెషల్గా బిజినెస్ టిప్స్ అనేది నేను చెప్తున్నాను. బిజినెస్ టిప్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. దీంతో ఈ వీడియో అనేది ఎండ్ దాకా చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్తో పాటు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ కూడా నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ వీడియో దేనికోసం చేస్తున్నాం, అది మీకోసమే ఫ్రెండ్స్. ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే వాళ్ళ కోసం కావాల్సిన గైడెన్స్, కావాల్సిన ఇంపార్టెన్స్, కావాల్సిన మెయిన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్, అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో క్లియరిఫికేషన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం క్వశ్చన్ మార్క్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బిజినెస్ స్టార్ట్అప్ ఎలా చేయాలి, మార్జిన్ మినిమం ఎంత పెట్టాలి, బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఏంటి అవసరం ఉన్నాయి మన దగ్గర, ఎటువంటి అవసరం మన దగ్గర ఇక్కడ కావాలి. జస్ట్ లైక్ బడ్జెట్ గురించి అనుకోండి, లొకేషన్ గురించి అనుకోండి. ప్లస్ లొకేషన్ కాకుండా మీరు మినిమం మార్జిన్ ఎంత పెట్టాలో అది జస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అండి. బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి మినిమం మీరు పైసలు ఎన్ని గణం పెట్టి మరి బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలి. ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ అండి. కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అది మీ మైండ్లో రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి మంచిగా లొకేషన్ అనేది మీరు సెటప్ చేసుకోండి. మంచి లొకేషన్ ఉంటే చాలు, ప్లస్ మీ దగ్గర కొన్ని మాత్రం బడ్జెట్ ఉంటే చాలు, ఇంట్లో వాళ్ళది సపోర్ట్ ఉంటే చాలు. సో ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళైనా చిన్న చిన్న బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు. చిన్న బడ్జెట్ చేయడానికి పెద్ద ఎంపైర్ ఉండేది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని అయినా చిన్న బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఎలా, నేను అది క్లియరిఫికేషన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సూరత్ అంటే పెద్ద మ్యానుఫ్యాక్చరర్ లొకేషన్లో అనేది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అండి. సూరత్లో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్ అనేది చాలా మంచి పేర్లు ఇక్కడ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఫర్మ్స్ కూడా ఉన్నాయి. సో అజ్మేరా ఫ్యాషన్ దానిలో ఒకటి. అజ్మేరా ఫ్యాషన్ కూడా ఒక మ్యానుఫ్యాక్చరర్ యూనిట్ ప్లస్ హోల్సేలర్ అండి. ఇక్కడ ఎవ్వరు కూడా మీడియేటర్ లేరు, మీరు డైరెక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరర్తోని కలిసి మరి బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు ఒక చిన్న రీజన్ అనేది చెప్తాను. మీరు డైరెక్ట్ బిజినెస్ టిప్స్తోని ఇక్కడ నుంచి స్టార్ట్అప్ చేస్తున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తో కలిసిన తర్వాత మీ మార్జిన్ అనేది మీరు ఎక్కువగా పెట్టి మరి ఎక్కువగా ప్రాఫిట్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్ ఎంత పెట్టాలంటే బడ్జెట్ ఎంత పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ మీకు ప్రాఫిట్ ఎంత దొరకాలో దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో కోసం ఆడవాళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే మినిమం 10, 15, 20,000 అనేది మీరు స్టార్ట్అప్ అనేది చేసుకోవచ్చు. కానీ 10,000 ఎందుకు అన్నాను, మీరు జస్ట్ 5,000 తీసుకున్నారనుకోండి, కలెక్షన్ ఎక్కువగా రాదు, మీరు బిజినెస్ అనేది స్టార్ట్ మంచిగా చేయలేరు. సో దాట్స్ వై ది మెయిన్ రీజన్. మినిమం మీరు 10 to 20, 15 మీ బడ్జెట్ ఎంత వరకు ఉందో అంతవరకు. మీరు షాప్ ఓపెన్ చేయాలని అనుకుంటే విదిన్ 1 lakh to 2 lakh to 3 lakh స్టార్టింగ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బిజినెస్ చేయాలంటే, ఇంట్లో కోసం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ గురించి నాలెడ్జ్ తీసుకోండి. మన సొసైటీ ఎలా ఉందో. ఇక్కడ క్లాత్ బిజినెస్ ఇలా ఉంది ఫ్రెండ్స్, కానీ క్లాత్లో మనకు ఎటువంటి లాస్ అనేది ఉండదు. క్లాత్ ఎటువంటి అంటే ఫ్రూట్స్ అనేది కాదు ఫ్రెండ్స్. ఇది ఎటువంటి మీరు కలెక్షన్ పెట్టుకున్నానంటే అది ఎటువైనా నష్టం అనేది కాదు. క్లాత్ అనేది ఆ మ్యానుఫ్యాక్చరర్ ఫ్యాక్టరీ అనేది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గైడెన్స్ కావాలి, ఇంపార్టెన్స్ కావాలి. మీరు బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి దాని గురించి మాట్లాడతాం. మీరు బడ్జెట్ అనేది 10 to 15,000 అనేది పెట్టుకోండి. జస్ట్ ఇక్కడ నుంచి మీరు మిక్సప్లా తీసుకున్నైనా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో అజ్మేరా ఫ్యాషన్లోనే కాకుండా మీరు ఎక్కడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోండి. మ్యానుఫ్యాక్చరర్ ఎలా ఉన్నారు, రేట్స్ ఎలా ఉంటాయి, ప్లస్ దాంతోపాటు మీరు మార్జిన్ ఎంత పెట్టగలరు, ఎటువంటి కలెక్షన్ మీరు పెట్టాలి, మీ సొసైటీలో ఎటువంటి కలెక్షన్ నడుస్తుందో. శారీస్ అనుకోండి, కిడ్స్ వేర్, మెయిన్స్ వేర్, చాలా అంటే చాలా వెరైటీస్లో మనం పెట్టగలం. సో ఇప్పుడు మీరు చాలా ఓపెన్గా జస్ట్ లైక్ పెద్ద మాల్ అనేది చేస్తున్నారంటే ఆల్ ఓవర్ అనేది పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ ఆడవాళ్ళు కూర్చుంటున్నారంటే శారీస్ అనేది పెట్టుకోవచ్చు, ఉమెన్ అండర్ గార్మెంట్స్ అనేది పెట్టుకోవచ్చు, ప్లస్ నార్మల్ కుర్తీ అనేది కూడా పెట్టుకోవచ్చు. మీ బిజినెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. విదిన్ మార్జిన్ అంటారు, మార్జిన్ ఎంత పెట్టాలి, జస్ట్ లైక్ ఇది క్వశ్చన్ అనుకుంటా. స్టార్టింగ్ మీరు బిజినెస్ చేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఎక్కువగా ఆశపడకండి. విదిన్ మీరు 10 to 20% మార్జిన్ పెట్టి అయినా మీరు మీ స్టార్ట్అప్ అనేది చేసుకోండి. మీరు ఎక్కువగా ఆశపడి ఇప్పుడు 100 కుర్తీ మీరు 500కి చెప్పారనుకోండి, క్వాలిటీ వైజ్ ప్లస్ రేటల్ వైజ్ ప్లస్ మీ సొసైటీ ఉన్న వాళ్ళకి అక్కడ చూసి కూడా మీరు అనేది మార్జిన్ పెట్టుకోండి. 100కి 130, 150 అలా అమ్మండి. కస్టమర్ని అట్రాక్ట్ చేయండి. కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ అయిన తర్వాత మీ బిజినెస్ అనేది ఇక్కడ నుంచి డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే అయితే జస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అనేది నేను క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. లొకేషన్ ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు, మీరు చిన్న షాప్ అనేది ఓపెన్ చేస్తున్నారంటే ఏ లొకేషన్లో పెట్టాలంటే అది చిన్న మాత్రం ఇన్ఫర్మేషన్ చెప్తాను. లొకేషన్ అనేది ఎక్కువగా మంది ఉంటారు కదా, ఎక్కువగా పాపులేషన్ ఉన్న కాడ, ఎక్కువగా మార్కెట్ ప్లేస్ ఉన్న కాడ మీ షాప్ అనేది క్రియేట్ చేసుకోండి. అది కాకుండా మీరు ఇంట్లో కోసం స్టార్ట్అప్ చేస్తున్నారంటే విదిన్ మీ సొసైటీ చూడండి, మీ ఫ్యామిలీ చూడండి, వాళ్ళ సపోర్ట్ అనుకొని మీరు ఆ సొసైటీ వైజ్ ఒక చిన్న షాప్ అయినా ఒక ఇంట్లో బిజినెస్ అనేది కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదైతే అయింది మీకు కి షాప్ ఎలా పెట్టుకోవాలో. మార్జిన్ అయితే నేను చెప్పాను, బిజినెస్ స్టార్ట్ ఎలా చేయాలి అది కూడా చెప్పాను. సో అజ్మేరా ఫ్యాషన్లో ఎటువంటి కలెక్షన్ దొరుకుతుందో, ఎటువంటి మీకు ఇక్కడ ప్రాఫిట్ దొరుకుతుందో దాని గురించి మాట్లాడదాం. అజ్మేరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ యూనిట్ అండి. ఇక్కడ ఆల్ ఓవర్ కలెక్షన్ అనేది దొరుకుతుంది. విచ్ కలెక్షన్ దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ సారీస్ అంటే సారీస్లో ఆల్ వెరైటీ సారీస్ అండి. జస్ట్ లైక్ ప్రింట్ సారీ, డైలీ వేర్ సారీ, బ్రాసో సారీ, లేస్ బార్డర్ సారీ, ప్లస్ వర్క్, పార్టీ వేర్, కాటన్లో మన సౌత్ సైడ్ నడిచే కదా ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ సారీస్ అనేది మన దగ్గర దొరుకుతుంది. సో సారీసే కాకుండా కుర్తీ విత్ ప్లాజో, గరారా, డ్రెస్ మటీరియల్, పాకిస్తానీ సూట్, ఇండియన్ సూట్, కరాచీ సూట్, ప్లస్ లెహెంగా అనుకోండి, కిడ్స్ వేర్, మెయిన్స్ వేర్, ఇవన్నీ కలెక్షన్ అనేది మన అజ్మేరా ఫ్యాషన్లో ఒకటి ప్లేస్లో అనేది అది కూడా మ్యానుఫ్యాక్చరర్ రేట్లో ఇక్కడ దొరుకుతుంది. సో నేనేమంటున్నానంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది రీసెర్చ్ చేసుకోండి. మార్కెట్ రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే అజ్మేరా ఫ్యాషన్ రండి. మనం ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ లైక్ అనుకోండికి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి మ్యామ్, బడ్జెట్ అనేది మాకు తెలుస్తలేదు, ప్లస్ మేము స్టార్ట్అప్ చేయాలంటే మాకు కొంచెం భయం అవుతుంది, అది జస్ట్ క్వశ్చన్స్ మీకు కావాలంటే క్వశ్చన్స్ ఆన్సర్ కావాలంటే ఈ స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి కాల్స్ పైన, లేకుంటే నా నంబర్స్ వెనక ఉంది కదా 9998876270, ఆ పైన మీరు కాల్ చేసి మరి మీకు కావాల్సింది గైడెన్స్, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ అనేది క్వశ్చన్ ది ఆన్సర్ అక్కడ మీకు దొరుకుతుంది. ప్లస్ ఎటువంటి మీకు కలెక్షన్ కావాలి అది మీ వాట్సాప్లో ఆల్ ఓవర్ కలెక్షన్ అనేది ఫొటోస్తో పాటు ఎలా అవైలబుల్ ఉంటాయో, ఫొటోస్ అనుకోండి, పీడిఎఫ్ అనుకోండి, ఎలా అవైలబుల్ ఉంటాయో మీ వాట్సాప్లో ఇంట్లో కూర్చొని వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, నాకు కొన్ని మాత్రం ఇన్ఫర్మేషన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి. ఇంకా మీకు ఏమైనా గైడెన్స్ నాకు చెప్పాలని అనుకుంటే, ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్లో ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, నేను మీ ఆన్సర్ అనేది ఇచ్చేస్తాను. నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో పాటు. నమస్కారం.